దొండకాయ వేపుడు ఐవీ గార్డ్ ఫ్రై. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. సింపుల్గా, ఈజీగా, హెల్దీగా దొండకాయ ఫ్రై చేసుకున్నాను రండి. దీనికోసము ఒక 1/2 kg దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా 5-6 కట్స్ పెట్టండి. గుత్తి వంకాయకి వంకాయలను కట్ చేసే విధంగా కాడ వైపు ఇంటాక్ట్గా ఉంచి కింద వైపు కట్ చేసి ఈ విధంగా కట్లు పెట్టుకోండి. ప్రతి దొండకాయని 4 నుంచి 6 ఘాట్లుగా కట్ చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నూనెను వేడి చేసి అందులో కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించండి. మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఇదంతా లో ఫ్లేమ్ మీదనే వేయించితే లోపల వరకు చక్కగా ఫ్రై అవుతుంది. హై ఫ్లేమ్లో కనుక ఫ్రై చేస్తే పైన మాడిపోతుంది, లోపల ఉడకకుండా పచ్చిగా ఉంటుంది. ఒక 5 minutes ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేయండి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు, కొద్దిగా ఉప్పు కూడా వేసి మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. దొండకాయల్ని అన్ని వైపులకు తిప్పుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేయండి. దొండకాయలో వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇది బ్లడ్లో షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తుంది, గుండె పనితనాన్ని మెరుగుపరుస్తుంది. దొండకాయ ఆల్మోస్ట్ ఉడికిందండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి మరో నిమిషం పాటు ఫ్రై చేయండి. అలాగే ఇందులో తగినంత కారము, ఇక నేను 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలపండి. 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ కొబ్బరికాయను వేసి మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. దొండకాయ అలర్జీస్ నుంచి కాపాడుతుంది, ఎన్నో క్రానిక్ డిజీజెస్ నుంచి కూడా కాపాడుతుంది. మరి ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. ఉన్న ఫైబర్ కాంటెంట్ డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది, గట్ బ్యాక్టీరియాని వృద్ధి చేస్తుంది, బౌల్ మూమెంట్ని రెగ్యులేట్ చేస్తుంది. ఆయిల్ సెపరేట్ అవుతుందండి, అంటే దొండకాయలు ఫ్రై అయినట్టే. ఇప్పుడు పచ్చి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేయండి. వేడివేడిగా రోటీలోకి, చపాతీలోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్గా అయినా తినొచ్చు, లేదా స్టార్టర్గా కూడా ఎంజాయ్ చేయొచ్చు. సింపుల్గా, ఈజీగా అయిపోయే ఈ హెల్దీ రెసిపీని ట్రై చేయండి. మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.